హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకి పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేటువంటి సిపి గేట్ 2024కి సంబంధించి కీ పేపర్ అనేది మనకైతే రిలీజ్ అయితే అయ్యింది. దీన్ని మనం ఎట్లా డౌన్ చేసుకోవాలి ఏంటనేది మనమైతే చూద్దాము. ఈ కీ పేపర్లో మనకి నార్మల్గా మనం రాసినటువంటి సిపి గేట్ ఎగ్జామ్లో మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, అసలు ఎన్ని కరెక్ట్ అయ్యాయి, ఎన్ని రాంగ్ అయ్యాయి, ఎన్ని మార్క్స్ వచ్చాయి మనమైతే తెలుసుకోవచ్చు. దీన్ని ఎట్లా డౌన్ చేసుకోవాలంటే మీరైతే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో సిపికే 2024 అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇలా అయితే ఓపెన్ అయితే అవుతుంది. పైకి ఇలా స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇక్కడ నార్మల్గా ఇట్లా 3 అయితే కనిపిస్తాయి. రెస్పాన్స్ షీటు, మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ ఆబ్జెక్షన్ ఫార్మాట్ అని. ఈ 3 అయితే మనకి ఇప్పుడైతే ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు ఇంపార్టెంట్ అయితే నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కీ పేపర్ని డౌన్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రెస్పాన్స్ షీట్ అని, దీని మీద మీరు క్లిక్ చేయాలి. దాని మీద మీరు క్లిక్ చేసిన వెంబటే మీకు ఇలా అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబరు, సిపి గేట్ హాల్ టికెట్ నెంబర్ అయితే అడుగుతుంది. మీకు హాల్ టికెట్ మీదైతే మీకు ఈ 2 అయితే మీకు దొరుకుతాయి. అక్కడ మీరు చూసినట్టయితే మీకైతే హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మనకు కనిపిస్తుంది. అది మీరు ఇచ్చేసిన వెంబటే మనకైతే కీ పేపర్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనము నింపేద్దాం. ఇది ఇలా మనము రిజిస్ట్రేషన్ నెంబరు ఇంకా హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిన బట్టే గెట్ రెస్పాన్స్ షీట్ అని క్లిక్ చేసిన బట్టే మనకైతే మన యొక్క సిపికే 2024కి సంబంధించి ఈ కీ పేపర్ని అయితే వచ్చేస్తుంది. ఇక మనకి నేము, ఇంకా హాల్ టికెట్ నెంబరు, మన ఎగ్జామ్ ఎప్పుడైతే అయిందో ఆ డేటు, ఇంకా మన ఏ సబ్జెక్ట్లో అయితే ఎగ్జామ్ రాసినా ఇవన్నీ అయితే మనకు వచ్చేస్తుంది. ఇదనమాట మన పేపర్. మనకైతే క్వశ్చన్ పేపర్లో ఏవైతే కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయో అవన్నీ కూడా గ్రీన్ కలర్లో మార్క్ చేసి అయితే ఉంటాయి. ఈ ఫస్ట్ క్వశ్చన్లో మనకి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్, సెకండ్ క్వశ్చన్లో మనకి ఈ థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్, ఏదైతే గ్రీన్ కలర్లో మనకు ఉంటుందో అది అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇది మీరు పెట్టిన ఆప్షన్ అనమాట. మీరు పెట్టిన ఆప్షన్ ఇది కరెక్ట్ ఆప్షన్ ఇదనమాట. ఇదేమో మీరు పెట్టిన ఆప్షన్, ఇదేమో కరెక్ట్ ఆప్షన్. అయితే కరెక్ట్ ఆప్షన్ 3 ఉంది, కానీ మీరు పెట్టిన ఆప్షన్ 4. కాబట్టి ఈ ఫస్ట్ క్వశ్చన్ అనేది మీరు రాంగ్ చేశారు, కాబట్టి 1 మార్క్ పోయింది. ఇట్లయితే మనం చూసుకోవాలి. అదేవిధంగా కిందకి వచ్చినట్టయితే సెకండ్ క్వశ్చన్లో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమో 3, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, కానీ మీరు పెట్టినది ఎంత 2, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇది కూడా మీరు రాంగ్ చేశారు. అదే థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, కానీ మీరు పెట్టింది ఫస్ట్ ఆప్షన్, కాబట్టి ఈ క్వశ్చన్ కూడా రాంగే. కాబట్టి ఇట్లయితే మీరు చూసుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఫోర్త్ క్వశ్చన్లో మనకి ఈ ఫోర్త్ క్వశ్చన్లో మనకి ఈ ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్, కానీ మనోడు ఏం పెట్టిండు, ఇక్కడ 4th పెట్టిండు, కాబట్టి ఇది రైట్ ఆన్సర్. ఇట్లయితే మీరు చూసుకోవాలి. ఏవైతే ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడేమో మీరు పెట్టిన ఆప్షన్ ఏవైతే ఉంటుందో అది చూపిస్తుంది. ఇట్లయితే మీరు చూసుకోవాలి. ఇది మ్యాచ్ అయితే మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టినట్టు. అదేవిధంగా 5th ఆప్షన్ చూసినట్టయితే ఇక్కడ మనకి ఇందులో థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, కానీ మీరు పెట్టింది 4th ఆప్షన్ పెట్టారు, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. అట్లా చూసుకోవాలి. ఇక్కడేమో ఏది క్వశ్చన్కి ఏది కరెక్ట్ అయిన ఆన్సరో ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడేమో మీరు ఏ ఆప్షన్ పెట్టారో ఇక్కడైతే చూపిస్తుంది. ఈ రెండు మ్యాచ్ అయితే మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టినట్టు. ఈ రెండు వేరువేరుగా ఉంటే మీరు రాంగ్ ఆన్సర్ పెట్టినట్టు. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. 6th క్వశ్చన్ చూసినట్టయితే మనకి కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, కానీ మనోడేమో సెకండ్ ఆప్షన్ పెట్టాడు, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, కానీ మనోడు పెట్టింది సెకండ్ ఆప్షన్ పెట్టింది, కాబట్టి ఇది రాంగ్ అయిపోయింది. ఇట్లయితే మీరైతే చూసుకోండి. మొత్తం మీకు ఎన్ని కరెక్ట్ అయ్యాయి, ఎన్ని రాంగ్ అయ్యాయి కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ ఆప్షన్ మీకు పైన చూపిస్తుంది. ప్రింట్ అని ఇక్కడ ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకైతే మీ యొక్క సిపి గేట్కి సంబంధించి కీ పేపర్ అనేది మీకైతే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇది డౌన్లోడ్ చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేసేయండి.
నార్మల్గా మీరు పెట్టిన ఆన్సర్ కరెక్టే, మీకు కరెక్టే అనిపిస్తుంది, మీరు ఎక్కడో చదివారు అది కరెక్టే అనిపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే కీ ఆబ్జెక్షన్ ఫార్మాట్ అని ఉంటుంది. కీ ఆబ్జెక్షన్ ఫార్మాట్ అని ఉంటుంది. దీని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన బట్టే మనకి ఒక ఫామ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. దీన్ని మీరు నింపి నార్మల్గా ఈ సిపిగేట్కి సంబంధించిన ఈ జీమెయిల్కి అయితే మనం పంపాలి. ఏంటంటే మీరు ఏ క్వశ్చన్ అనేది మీరు రైట్ అనుకుంటారు, అది మీకు రాంగ్ ఎందుకు అయింది అనేది, అది మీరు ఎక్కడ చదివారు అనేది, ఇవన్నీ కూడా నింపేసి, ఇవన్నీ కూడా మీరు ఈ బాక్స్లో కనబడుతుంది, ఇవన్నీ కూడా మీరు నింపి పలానా ఈ జీమెయిల్కి మీరు మెయిల్ అయితే చేయాలి. మెయిల్ చేసినట్టయితే ఒకవేళ కరెక్ట్ ఉంటే మీకైతే మార్క్స్ అయితే యాడ్ అవుతాయి, లేదంటే ఏదైతే ఉందో అదే ఉంటుంది, ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. ఇదనమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరైతే నాకు కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.